वंदे पद्मकरां कन्या लीलाहस्तां कृपामयी మా అమ్మగారైనటువంటి ఉప్పల రాజ్యలక్ష్మి మా నాన్నగారు వీరేశం గుప్తా గారు కూడా మా అమ్మగారు గత నెల 22వ తేదీన పరమపదించినారు. వారు ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి మా అబ్బాయి చేతుల మీదుగా ఇవ్వమని చెప్పడం జరిగింది. మా అబ్బాయి కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 45వ నెల అమావాస్య భోజనాలు స్టార్ట్ చేసి సో ప్రతి నెల ఈ రోజు అనగానే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే లైఫ్లో అన్ని రకాలుగా బిజీ ఉన్నా కూడా ఇదో సేవా కార్యక్రమంతో మాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉత్సాహకరంగా అందరూ వచ్చి సేవా కార్యక్రమంగా చేస్తారు. సో దానికి మా ధన్యవాదాలు. మా నానమ్మ గారు పోయిన నెల 22వ తారీఖు స్వర్గస్థులయ్యారు. సో నిన్ననే మేము కాశీలో కూడా వాళ్ళవి అన్ని కలిపేసి వచ్చాం. సో ఈ నెల మా నానమ్మ జ్ఞాపకార్థం 25,000 శాశ్వత సభ్యత్వంగా ఉప్పల ఫ్యామిలీ నుంచి 4 అన్నతమ్ములు కలిసి మేము డిసైడ్ చేసి మా నానమ్మ జ్ఞాపకార్థం ఇవ్వాలని మేము అనుకున్నాము. సో ఈ కార్యక్రమం ఇలానే అందరూ ఎంకరేజ్మెంట్ తోని ముందుకు ఇంకా సాగుతూ ఈ కార్యక్రమం ఇలానే ఎంతో ఎంకరేజ్మెంట్ తో ఇంకా ఎల్లకాలం ఉంటుందని కంపల్సరీ ఇప్పుడు చూస్తున్న దాంతో మాకు ఆనందం అనిపిస్తుంది. సో ఇలానే అందరూ ప్రతి నెల మాకు ఏదో రకంగా హెల్ప్ చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి మాకు దేవుడి దీవెనలు అందరూ సహకారాలు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మన లాస్ట్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో గత 44 నెలలు ముగించుకొని 45వ నెలల అడుగిడుతున్న సందర్భంగా ఈరోజు దీపావళి అమావాస్య రోజున మనం ఇక్కడ అన్న వితరణ చేస్తున్నాము. అటువంటి కార్యక్రమానికి మా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి నలభై 45వ నెల అమావాస్య అన్న సమారాధన సందర్భంగా మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఉప్పల రమేష్ గుప్తా గారి తల్లి గారి జ్ఞాపకార్థము వారు శాశ్వత సభ్యత్వం వారి మనవడి చేతుల మీదుగా మన కమిటీకి అందజేస్తున్నందుకు ఉప్పల కుటుంబ సభ్యులందరికీ వారి వంశం దినదినాభివృద్ధి చెందాలని వారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలలో ఇంకా పాల్పంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలలో వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఉప్పల కుటుంబ సభ్యులకు వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు వారు చెక్ అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా సాయి రఘు గారికి మరియు ఉప్పల రమేష్ గుప్తా గారికి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి.
అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం 45వ నెలలో ఉన్నాం. మన కమిటీ కన్వీనర్ అయినటువంటి మల్లేష్ గారిని 2 నిమిషాల్లో సందేశం ఇవ్వాల్సిందిగా మనవి. జై వాసవి. శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ అన్న, ప్రెసిడెంట్ అయినటువంటి చందన్న, మన కోశాధికారి అయినటువంటి రవికుమార్ అన్న, రవన్న, అట్లాగే ప్రతి సభ్యుడు, ప్రతి కార్యకర్త, ప్రతి శాశ్వత సభ్యుడు, మామూలు సభ్యుడు అయినటువంటి వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ వారందరి సహకారంతో ఈ నెల 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ నెల వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అందుకు వచ్చిన ప్రతి వ్యక్తికి, స్వీకరించడానికి వచ్చిన భక్తులకు, వచ్చినటువంటి అందరికీ ఆ దుర్గామాత ఆశీస్సులు, వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మొదట్లో ఈ షెడ్డు నిర్మాతలు, షెడ్డు వేసినటువంటి వారందరికీ కూడాను, పైగా ఆ రోజు నుండి 45 నెలల నుండి ఈ రోజు వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, దాన్ని ఏమంటారు, జ్ఞాత వ్యక్తులకు, అజ్ఞాత వ్యక్తులకు, వెనకాలండి సహాయం చేసిన వారికి, వారందరికీ కూడాను ఈ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, దుర్గామాత ఆశీస్సులు ఉండాలని, వాసవి మాత ఆశీస్సులు ఉండాలని, వారికి, వారి కుటుంబ సభ్యులందరిపైన వీరి దేవతల ఆశీస్సులు ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వారందరూ విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. షాపూర్ నగర్ వాస్తవ్యుడు, శాశ్వత సభ్యుడైనటువంటి బీరెల్లి రాధాకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. తను కొంచెం రాలే, సరే. అయితే మన కమిటీని ఉద్దేశించి కార్యక్రమాన్ని శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట ఈ యొక్క ఆధ్వర్యంలో మనందరము సభ్యులము, బాధ్యత గల వారు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 45వ నెలగా పరిగణించి అందరికీ భోజన వితరణ కేంద్రం పెడుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణ ఈ యొక్క అన్నప్రసాదం వితరణ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అందరూ దీన్ని స్వీకరించి ఆ యొక్క సభ్యులైన మేము అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ధన రూపేణ వస్తువులు అన్ని కూడా మేము సమకూర్చి ఈ యొక్క కార్యక్రమానికి మేము సేవ చేస్తూ ఈ యొక్క 45వ నెలగా మేము ప్రతి ఒక్క నెల తప్పకుండా వచ్చి సేవ చేసుకుంటూ, కాబట్టి ఈ యొక్క భక్తులు కూడా దయచేసి అందరికీ వస్తుంది, దయచేసి సమయం ఆసన్నమైంది, దయచేసి అందరూ క్రమశిక్షణతో అందరూ నిలబడి ఈ యొక్క అమ్మవారి ప్రసాదం స్వీకరించి అందరూ స్వీకరించిన వాళ్ళ ఇప్పుడే విచ్చేసినటువంటి షాపూర్ నగర్ వాస్తవ్యుడు బీరెల్లి రాధాకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి నెల ఇలాగే సమయంతో కూడుకొని సమయానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 45వ నెల అమావాస్య అన్న సమారాధన కార్యక్రమం వాసవి సేవా సమితి కమిటీలో ప్రతి నెల పంపించి మనకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు మరియు శాశ్వత సభ్యత్వంకి మన దగ్గర చేరి మనకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండగ నిన్ననే జరుపుకున్నాం గనక అందరి ఇంట్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కమిటీ ద్వారా అమ్మవారిని కోరడం జరుగుతుంది. 45వ నెల ఈ నెల మన ఉప్పల్ రమేష్ గుప్తా గారి అమ్మగారి జ్ఞాపకార్థం వారు 25,000 రూపాయల శాశ్వత సభ్యత్వం ఇచ్చినందుకు ఉప్పల రమేష్ గుప్తా గారి కుటుంబ సభ్యులకు కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఉప్పల రమేష్ గుప్తా గారి అబ్బాయి సాయిరావు కూడా వచ్చి చెక్ అందజేసినందుకు సాయిరావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ఇంకా కూడా మనం ఇక్కడ ఈ అమావాస్య భోజనాలు అయితే శాశ్వతంగా చేద్దామనే శాశ్వత సభ్యత్వాలను తీసుకుంటున్నాము. ఖచ్చితంగా శాశ్వతంగా చేయడానికే మన వంతు ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నానికి మన వెన్నంటి ఉండి దుర్గామాత అమ్మవారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనకు దీవెనలు ఇస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడూ మనం అమ్మవారి కాళ్ళ దగ్గరే ఉంటాం కనుక అమ్మవార్లు మనకి అలాంటి మనోధైర్యాన్ని ఇచ్చి అలాగే భక్తులందరి దగ్గర నుండి కూడా మనకు డబ్బులు అలా సమకూర్చుతుంది. ఇస్తున్న ప్రతి కమిటీ సభ్యుడు కూడా
వారి సహృదయంతో ఇస్తున్నారు. ఎవరిని మనం ఫోర్స్ చేసి అడగట్లా, వారంతా వారుగా స్వతహాగా వచ్చి మన కమిటీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే మనం ఇంకా 5 నెలల్లో 50 నెలలు అంటే డైమండ్ జూబ్లీ మంత్ చేసుకోబోతున్నాము. ఆ రోజు భారీ ఎత్తున ఉంటుంది కార్యక్రమం కూడా. కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ఈ 45వ నెల ద్వారా మనం కోరడం జరుగుతుంది. జై వాసవి. వందే పద్మకరాం కన్యా లీలాహస్తాం కృపామయీ యోగమయాం మహాదేవీ వాసవీం పరమేశ్వరీ वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే తూర్పు దిక్కున అదిగు తోచె భాస్కరుడు కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే వేలుపులుపై మోడ్చి వేచిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం सुप्रभातं 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 नीकु सुप्रभातम् పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో నీ కృపా వీక్షణలని ప్రజలు విలసిల్ల సోయగమ్ముల తల్లి సుప్రభాతం 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 నీకు సుప్రభాతం సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి మంగళమ్ములనొసగి వంగడమ్ములగావ స్వప్రకాశా నీకు సుప్రభాతం 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 నీకు సుప్రభాతం
అద్భుతము అమ్మా నీ చరితము అత్యద్భుతము పరమేశ్వరి పరమేశ్వరి తనువును జ్వాలలకే సమర్పించి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి లీలామయి నీ తనువును జ్వాలలకే సమర్పించి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి విష్ణువర్ధన దర్ప విధ్వంసిని యోగిని విష్ణువర్ధన దర్ప విధ్వంసిని యోగిని శ్రేష్ఠ గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో శ్రేష్ఠ గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో పరమేశ్వరి ఆత్మార్పణ మహాయోగమై ధర్మము రక్షించిన ఆత్మార్పణ మహాయోగమై ధర్మము రక్షించిన వివిధ గోత్ర వివర్ధిని విమల వంశవర్ధిని వివిధ గోత్ర వివర్ధిని విమల వంశవర్ధిని వణిజ్జన సమారాధిత వసుప్రదము వాసవి వణిజ్జన సమారాధిత వసుప్రదము వాసవి కన్యావ్రత దాక్షాయుత కళ్యాణి జగత్తారిణి జయ 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 కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి జయ 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 కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి జయ 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 కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి జయ 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 కన్యకా మాట్లాడకండి ముట్టని పెడుతున్నాం వాసవి కన్యకా పరమేశ్వరి
కుసుమించి ఫలించి కుమారికగా కలిగి కుసుమాంబికాయుక్త కుసుమ శ్రేష్ఠుని తపము కుసుమించి ఫలించి కుమారికగా కలిగి వసించి పెనుగొండ వాసికెక్కించి వసించి పెనుగొండ వాసికెక్కించి అసమాన మహిమలను అవనిపై వెలయించు 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 శ్రీ భాస్కరాచార్య సిద్ధిదాయినివి ప్రాభవమున విరూపాక్షుని సహోదరివి శ్రీ భాస్కరాచార్య సిద్ధిదాయినివి ప్రాభవమున విరూపాక్షుని సహోదరివి శోభగా మహ్నిలో జొచ్చిన జ్యోతివి శోభగా మహ్నిలో జొచ్చిన జ్యోతివి వైభవపు దేవతగా భాసిల్లు శక్తివి వైభవపు దేవతగా భాసిల్లు శక్తివి వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా శక్తివో ఆదిశక్తివో శక్తివో ఆదిశక్తివో సర్వేశ్వరీ నీకివే సకలోపచారములు సాదరముగా గైకొనుమా ఆదిశక్తి వాసవి సర్వేశ్వరీ నీకివే సకలోపచారములు సాదరముగా గైకొనుమా ఆదిశక్తి వాసవి వరదాభయలీలాసుక పద్మయుత చతుర్భుజే వరదాభయలీలాసుక పద్మయుత చతుర్భుజే మంగళాకార నిను మనమున ధ్యానించి మంగళాకార నిను మనమున ధ్యానించి వరదాభయలీలాసుక పద్మయుత చతుర్భుజే మంగళాకార నిను మనమున ధ్యానించి ఆవాహనమిదేనమ్మా అమలమణుల ఆసనమిదే ఆవాహనమిదే
ఇదేనమ్మా అమలమణుల ఆసనమిదే పాద్యార్ఘ్యాచమనములు పావన సుస్నానములు పాద్యార్ఘ్యాచమనములు పావన సుస్నానములు పావన సుస్నానములు వాసవి వాసవి ఆదిశక్తి ఓ